హాయ్ అండి. ఇప్పుడు మనం 32 నడుము సైజు ఉన్న బ్లౌజ్ కట్ చేయబోతున్నాం. ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. హైట్ వచ్చేసి 15 అండి. 32 అంటే మనం ఎంత తీసుకోవాలి? 32లో హాఫ్ తీసుకోవాలి. 16 వచ్చింది హాఫ్ అంటే. అందులో హాఫ్ 8 అంటే మనం ఈ 8ని ఇక్కడ ఒక గీత గీసుకున్న తర్వాత డాట్ లైన్ కోసం 1 అంటే 9 వచ్చిందండి. చెస్ట్ లూజ్ కూడా 9 ఉంది. ఆ 9 ఇక్కడ పెట్టేసుకోవాలి. ఒక లైన్ గీసుకోవాలండి. ఖర్చు కోసం ఒక లైన్. బార్డర్ వద్దన్నారు కస్టమర్, బార్డర్ తీసేసేయాలన్నమాట. ఇది ఎంత ఉందో చూసుకోవాలి. 15 అంటే మనం ఇక్కడ నుంచి 16 వరకు ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట. నడుము సైజు 15, 16 వరకు మనం ఖర్చుకు పెట్టుకోవాలి. రెండు కాబట్టి 5.5 తీసుకోవాలి. షోల్డర్ వచ్చి కింద కూడా ఒక 5.5 తీసుకోవాలి. సంఖ డౌన్ వచ్చేసి 6 తీసుకోవాలండి. ఎందుకంటే లూజ్ 8 వచ్చింది. 8 ఉన్నప్పుడు 6 తీసుకోవాలన్నమాట. నైన్కి 8 వచ్చింది. చూడండి 8 వచ్చింది. అంటే మనం ఖర్చు 1/2 ఇంచ్ వదిలేసుకోవాలన్నమాట. ఇలా 2.5 నెక్కి తీసుకోవాలి. కరెక్ట్గా ఉందండి బ్లౌజు. అందుకే నేను లైనింగ్ కాకుండా డైరెక్ట్ ఈ పీస్ మీద కట్ చేస్తున్నా. ఒకవేళ నెక్ పెద్దది ఇచ్చేటట్టు ఉంటే మనకు కొలుచుకోవాలి. ఫస్ట్ పెద్దది ఉందంటే లైనింగే కట్ చేసుకొని దీని మధ్యలో స్టిచ్ చేసుకొని దాని సైజు కట్ చేయాలి. కానీ ఇది మాత్రం మనకు కరెక్ట్గా ఉంది బ్లౌజు. అందుకని దీన్ని ఎక్కడ కూడా నేను లైనింగ్ కట్ చేయకుండా డైరెక్ట్ కట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి. చాలామంది బార్డర్స్ వాడరండి. బార్డర్స్ వేస్తే అసలు నచ్చదు. బార్డర్ తీసేయమంటారు. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ క్రాస్ కదా, ఇది చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని పెట్టుకోవాలి. దీని చుట్టూ కూడా గీత గీసుకోవాలండి. క్రాస్ ఇలా పెట్టేసుకొని
చక్కగా ఇది ఎలా ఉందో అలా గీసేసుకొని డౌన్ తీసేసుకోవాలి. ఇది లోతు తీసుకోవాలి, సంక లోతు తీసుకొని ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ చూడాలన్నమాట. ఉక్సులు పట్టి వైపు మాత్రమే చూడాలండి. ఇలా పెట్టుకొని ఖర్చుకు వదిలేసి ఎంత ఉందో చూసుకోవాలి. నాలుగు ఉక్సుల వరకు ఒక డాట్ వేసుకోవాలి. ఇలా చెస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. కరెక్ట్గా సాగదీయకుండా ఖర్చుకది ఇలా పెట్టుకొని రెండున్నర నుంచి మళ్ళీ 2.5 వరకు ఒక గీత పెట్టుకోవాలన్నమాట. గ్యాప్ లేకుండా ఒక 1/2 ఇంచు అలా క్రాస్గా తీసుకుంటే బాగుంటుందండి. చెస్ట్లు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మనం లైనింగ్ కాకుండా డైరెక్ట్ ఇలా కట్ చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఇలా కట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని శుభ్రంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా. హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని పొడవు 9.5 హ్యాండ్ ఆవిడ పొడవు మనం 10.5 పెట్టుకోవాలన్నమాట. మూడు పావు తీసుకోవాలండి. డౌన్ వచ్చేసి లూజ్ 8 వచ్చిందన్నమాట. ఐదున్నర కింద లూజ్ వచ్చింది.
ఇలా డౌన్ చేసుకుంటే అయిపోద్ది. కొంచెం అతుకు పడుతుంది, ఇక్కడ అతుకులు వేసుకోవాలి. ఫ్రంట్ లోతు వచ్చేసి 1 ఇంచ్ నుంచి ఇలా ఒక గీత గీసుకొని ఇలా డౌన్ చేసుకోవడం. ఫ్రంట్ ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి ఇంకా లైనింగ్ దాని మీద వేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోద్దండి. ఒక్కొక్కటి నెక్ అన్నీ ఇలా కట్ చేయకూడదు, ఒక్కొక్కటి నెక్ పెద్దది వస్తాడు అన్నమాట. దాన్ని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఇచ్చారని నేను డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేశాను. మామూలుగా అయితే లైనింగ్ మీద ఎక్కువ కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు నెక్ చాలా పెద్దగా బ్రాడ్గా పెట్టేస్తారు. చూసుకొని కట్ చేయించుకోవాలి. కట్ చేయాలి, లైనింగ్గా ఒరిజినల్ మీద కట్ చేసుకోవాలని. ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ దీని మీద పెట్టి కట్ చేస్తాను అన్నమాట. ఫ్రంట్ లోతు టక్ ఇచ్చేసుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. షేప్ బెల్ట్ కూడా ఇందులోనే కట్ చేసుకోవాలన్నమాట. నేను లైనింగ్ మీద కట్ చేసి అప్పుడు మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాయి ఎలా కుట్టుకోవాలనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే.